గురువు అంటే ఏంటో మీకు చెప్తాను. ఇప్పుడు ఇంతకుముందు అంబాత్రయ క్షేత్రంలో గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎవరు వచ్చినా ఏమేమి చేస్తారో అదో చెప్పిన. మీరు ఈడికే రావాలని చెప్పని బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఓవర్ మైండ్ వాడకరు. మిమ్మల్ని ఈడికే రమ్మని నేను చెప్పలే. ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పిన. చెప్పుతనే మీ ఇంటి పక్కల ఏదైనా దేవాలయం ఉంటే వెళ్ళమన్నాను, ఆశ్రమం ఉంటే కూడా వెళ్ళమన్నాను. అవునా? ఈడికే రారా నేను బొడ్డుగో చెప్తలేను. అన్నీ చెప్పంగా గురువు అంటే ఏమిటి, గురువులో ఉండే గొప్పతనం ఏమిటి, గురుత్వం అంటే ఏమిటో చెప్తాను. చూడండి, అన్ని జన్మల్లో మొగుడు దొరుకుతాడు, అన్ని జన్మల్లో పెండ్లాలు దొరుకుతారు, అన్ని జన్మల్లో పిల్లలు పుడతారు, అన్ని జన్మల్లో ఆస్తులు అంతస్తులు పదవులు వస్తాయి. అన్ని జన్మల్లో గురువు దొరకడు. ఇది అండర్లైన్ చేసుకోర్రి. రామబాణం అన్న తిరుగుంటుందేమో అనుకోవచ్చు, లేదు కానీ అనుకుందాం. ఈ మాటకు తిరుగు లేదు. అన్ని జన్మల్లో గురువు దొరకడు. ఈ జన్మలో నీకు దొరికిందంటే ఇంక అయిపోయి, నీ జన్మ పావనమైపోయింది అంతే. అందుకే మా పల్లెటూళ్ళలో భజన చేసేటప్పుడు ఓ పాట పాడతారు. ఇక్కడ మహబూబ్ నగర్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి, గద్వాల్ ఈ నియోజకవర్గాలలో, ఇటుపక్క కొడంగల్, మద్దూర్, కోస్గి ఈ ప్రాంతాలలో అచల బోధకు చాలా ప్రాధాన్యత ఉంది. అచల గురు బోధ చాలా విస్తృతంగా ఉంది, చాలా ప్రాధాన్యం ఉంది. భజనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటే మేము కూడా పోయి ఇంటుంటాం కాబట్టి ఒక పాట పాడతారు. మానవ ఈ జన్మ మళ్ళీ రాదు రాదురా అని. ముకుందరెడ్డి అని ఇక్కడ తిరుమలాపురంలో ఉంటాడు. అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు. సరస్వతి ఆయన నోట్లలో దొల్లుతుంది, అంత మంచిగా పాడతారు. వాళ్ళు కూడా అచల పరంపరలు వచ్చిన వాళ్ళే. నేను ఎప్పుడన్నా లాంగ్ డ్రైవ్ అయ్యేటప్పుడు కారులో ఆ భజన పాటలు పెట్టుకుంటా ఇనుకుంటా పోతా. నిజంగా ఈ జన్మ మళ్ళీ రాదని ఎందుకోసం చెప్పిండంటే గురుబోధలో, ఈ జన్మలో నీకు గురువు దొరికిండా వదలకు. ఎందుకంటే ఈ జన్మ మళ్ళీ ఎక్కడ పుడుతుందో, ఏ యోనిలో ఉడుతుందో చెప్పనీకే రాదు. అది కుక్క కడుపులో ఉడుతుందో, పంది కడుపులో ఉడుతుందో, గాడిద కడుపులో ఉడుతుందో, ఆ యోనుల యందు పుట్టిన తర్వాత గురువుని నీవు గుర్తెరగలేవు. ఈ శరీరంతో మాత్రమే గురువు అని గుర్తెరగలవు. కాబట్టి ఈ జన్మను వ్యర్థం చేసుకోవద్దు, ఈ జన్మను పాడు చేసుకోవద్దు అని చెప్పే అర్థం ఆ పాటలో ఉంది. గురువు దొరికిందంటే వదలకండి. ఏమి దొరికినా వదిలేసేయండి, గురువుని వదలకండి. గురువు అంటే ఎంత గొప్పవాడో మీకు ఒక మాట చెప్తాను. పూర్వం దేవతలతో శపింపబడ్డటువంటి ఒక బ్రహ్మరాక్షసుడు త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు. అష్టదిక్పాలకులతో శపింపబడి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళాడు. త్రిమూర్తులు సునాయాసంగా తీసివేశారు, శాప విముక్తి చేసి ఆయనను పంపారు. అదే వరుసలో భూలోకమునందు బ్రహ్మమానస పుత్రులైనటువంటి సనక సనందనాథులు, ఒక ఋషులు, తపస్సులు, వాళ్ళతో శపింపబడ్డటువంటి ఒక బ్రహ్మరాక్షసి త్రిమూర్తుల దగ్గరికి వెళ్తాడు. త్రిమూర్తులు వారి యొక్క సమస్త శక్తులను ప్రదర్శించినప్పటికీ శాప విముక్తి కాదు. అప్పుడు నారదుని అడుగుతాడు బ్రహ్మ, ఏమిటి, నేను సృష్టికర్తను, ఆయన లయకారకుడు, ఆయన సృజనకారకుడు, మా శక్తియుక్తుల కన్నా మించిన శక్తి ఉన్నదా? అవును ఉన్నది. ఏమిటి? అది ఏ పరంజ్యోతి. మీరు ఒక వ్యక్తిని వ్యక్తిగా చూడకండి, ఆ వ్యక్తిలో ఉన్న శక్తిని చూడండి. ఆయన గురువు అని నమ్మకండి, ఆ గురువులో ఉండేటటువంటి పరంజ్యోతి తత్వమును చూడండి. గురువు అంటే తత్వం, గురువు అంటే జ్ఞానం, గురువు అంటే బ్రహ్మస్వరూపం. అందుకే జన్మల్లో అన్నీ సంక్రమిస్తాయి, కానీ గురుత్వం మాత్రం అంత సులభంగా దొరకదు. దొరికిందాన్ని వదులుకోకండి. అప్పుడు త్రిమూర్తులు శాప విముక్తి చేయడానికి కాలేకపోయేసరికి చివరికి ఈ త్రిమూర్తులు ఆ బ్రహ్మరాక్షసుడు ఇద్దరు కలిసి ఎవరైతే శపించారో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక గడ్డిపోస తీసి ఆయన మీద ఉన్న శాపాన్ని తీసేస్తారు. ఇది సతీ అనసూయదేవి జీవిత చరిత్రలో కూడా నిరూపణ అయింది. త్రిమాతలకు ఇనుపగోళాలని గుగ్గిళ్ళని చేయమని నారదుడు అడిగితే వాళ్ళు చేయరు.
అనసూయదేవి చేసి చూపిస్తుంది. అంటే త్రిమాతలకే చేతగానిది ఈమె చేసిందా? వాళ్ళలో మేము త్రిమాతలము అన్న అహంకారం అడ్డుపడింది గంతే. శక్తి లేక కాదు, మహిమ లేక కాదు. మళ్ళీ ఇక్కడ అనసూయదేవి అసూయనే లేని తల్లి, అసూయ లేని తల్లి కాబట్టి, ఆమెలో అహంకారం కించిత్తైనా లేదు కాబట్టి చేతిలో పట్టుకొని వాటిని గుగ్గిళ్ళని చేసి వాళ్ళకి ఇచ్చేస్తుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. ఈమె గురుపత్ని, అనసూయదేవి గురుపత్ని. అటువంటి నిష్ఠాగరిష్ఠులైనటువంటి యోగమూర్తులు, తపోమూర్తులు, జ్ఞానమూర్తులు ఎందరో మన ధర్మంలో ఉన్నారు. వాళ్ళందరూ మీరు జల్లెడ బట్టి తీసుకోవాలి, ఏరుకోవాలి. బియ్యంలో నుంచి రాళ్ళు ఏరి పారేసినట్లు మీరేం చేస్తున్నారు? బియ్యపు గింజలు కడప బయట వాడేస్తున్నారు, రాళ్ళని తీసుకొచ్చి కుండలో పోసుకొని ఉడకబెట్టుకొని తింటుంటారు. అది అరిగేనా? మీ ఆకలి తీర్చేనా? పాడుగాల. గురుత్వం గొప్పది. గురుత్వానికి సాటి వచ్చున్నది ఈ జగత్తులో వేరొకటి లేదు. ఇది రేపు గురు పౌర్ణమికి మీ అందరి లోపల కూడా నిరూపణ కావాలి. చేస్తారా లేదా? శుభమస్తు.